మొత్తానికి హైడ్రా సంబంధించిన కమిషన్ గారు ఏదైతే రంగనాథ్ గారు ఉన్నారో, పేదవాళ్ళ జోలికి పోము, పేదవాళ్ళ ఇళ్ళ జోలికే పోము వాస్తవానికి చెప్పాలంటే అనుకుంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు హైడ్రా స్టార్టింగ్. సో మొత్తానికి ఇప్పుడు ఈ విషయాన్ని చూసుకుంటే ఇప్పుడు మొత్తం పేదవాళ్ళ ఇల్లునే కబ్జా చేస్తూ ఉన్నారు, అంటే మొత్తానికి లేపిస్తూ ఉన్నారు. సో దీనికి ఏ విధంగా స్పందిస్తారన్న? ప్రభుత్వము వాస్తవానికి కూడా హైడ్రా అన్న కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున హైడ్రామా చేస్తుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఈ యొక్క హైడ్రా విషయానికి వచ్చినట్టయితే మాత్రం హైదరాబాద్ మహానగరంలో ఈ హైడ్రామా అనేది కొనసాగిస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రజలు దీన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. ఒక రకంగా ప్రభుత్వం ఈ హైడ్రా అనేది మొదలుపెట్టినప్పుడు మాత్రం ప్రభుత్వ స్థలాలను ఎవరైతే అక్రమంగా ఆక్రమించుకున్నారో, వారు ఎట్లయితే స్వాధీనపరుచుకున్నారో, ప్రభుత్వ అధికారుల నుంచి వెళ్ళి లంచం ఇచ్చిల్లా, లేకపోతే వాళ్ళు రియల్ ఎస్టేట్ల నుంచి వెళ్ళి స్వాధీనపరుచుకున్నారా, ఎలా అయితే ప్రభుత్వాన్ని మోసం చేసి ఆ యొక్క హైడ్రాలో భాగంగా ఆ యొక్క స్థలాలను కబ్జా చేసుకొని వాళ్ళు పెద్ద పెద్ద కన్వెన్షన్స్, పెద్ద పెద్ద ఇండ్లు, పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్, తదితర ఇండ్లు ఇట్లా కట్టుకొని బాగా ఆర్థిక స్తోమత కలిగి ఉన్నోళ్ళు, బాగా పలుకుబడి ఉన్నోళ్ళు ఈ యొక్క ప్రభుత్వాన్ని మోసం చేసి ఈ యొక్క స్థలాలను ఆక్రమించుకొని కట్టుకున్నారని చెప్పేసి ప్రభుత్వం ఈ హైడ్రా అనేది తెర మీదకి తీసుకొని వచ్చింది. ఈ హైడ్రాలో భాగంగా ఈ హైడ్రా కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు ఈ హైడ్రాలో మాత్రం ఎవరన్నా పేద ప్రజలు ఉంటే మాత్రం ప్రభుత్వం వారి జోలికి పోదు. వారి విషయంలో ఏదైనా ఉంటే మాత్రం పునఃపరిశీలన చేసి వాళ్ళకు శాశ్వత గృహాలను ఇచ్చి వాళ్ళు ఏ స్థలంలో అయితే కట్టుకున్నారో ఆ స్థలంలో వాళ్ళకు ఎలాంటి ఆటంకులు, ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆ యొక్క క్లియరెన్స్ సర్టిఫికెట్లను ఇచ్చి మేము పరిశీలించి ఇచ్చి వాళ్ళను హాయిగా బ్రతికేటట్టుగా, స్వేచ్ఛగా బ్రతికేటట్టుగా, వాళ్ళ స్థలాలు వాళ్ళకి కేటాయించేటట్టుగా అని ఈ యొక్క హైడ్రా కమిషనరు రంగనాథ్ గారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రకంగా ప్రకటించడం జరిగింది. కానీ ఈ హైడ్రా అనేది కొనసాగిస్తున్న తరుణంలో రోజు రోజు వారీగా ఖచ్చితంగా ఏమవుతుంది, ముఖ్యంగా మాత్రం ఈ హైడ్రా అనేది పేద ప్రజల యొక్క జీవన శైలిలో వారి యొక్క నివసిస్తున్న గృహాలను మీదనే ఈ యొక్క హైడ్రా అనేది ఫోర్సు భారీ ఎత్తున స్టార్ట్ అవుతుంది. ఎవరైతే 50 సంవత్సరాల నుండి నివసిస్తున్నారో సో వాళ్ళకే టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో సో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఎస్, ప్రభుత్వం ఎట్లనైతే ఉన్నదో మేము ఏ రకంగానైతే మేము వారి మీద దౌర్జన్యంగా ఈ హైడ్రా అనేది కొనసాగిస్తామో, వాళ్ళ ఇండ్లను మేము ఏది డిస్మెంటల్ చేస్తామో, కూలగొడతామో, మేము క్లీనర్లు, జేసీబర్లు పెట్టి ఎట్లనైతే వాళ్ళది డిస్మెంటల్ చేస్తామో వాళ్ళు ఎక్కడికి పోలేరు, ఎవరిని అడగలేరు. కాబట్టి ఇది ప్రభుత్వం ప్రజల కోసం ఏదో చేసిందని చెప్పేసి గొప్పగా తెలియని ప్రజలు అందరూ అనుకుంటారని చెప్పేసి ప్రభుత్వం భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. ప్రభుత్వం దయచేసి గమనించాలి, ప్రజలు ఈ రోజులలో మూర్ఖులు, అవివేకులు కాదు. ప్రభుత్వం పరిపాలించేది, చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలు వెంటనే ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు, మంచికి స్పందించగలుగుతారు. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఆలోచించి పేద ప్రజల జోలికి పోకుండా ఈ యొక్క స్వార్థపూరితమైన ధనిక రాజ్యం ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దాన్ని కబ్జా చేసిందో, పెద్ద ఎత్తున ఇల్లు కట్టుకున్నారో వారిని మాత్రం డిస్మెంటల్ చేసుకొని పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. పేద ప్రజలకు వెసులుబాటు ఇచ్చి వాళ్ళు మంచి జీవితాన్ని గడపడానికి 50 సంవత్సరాలుగా వాళ్ళు జీవిస్తున్న విధానాన్ని వాళ్ళు ఎట్లయితే దాన్ని ఆక్యుపై చేసుకున్నారో, ఇండ్లు కట్టుకున్నారో, చిన్న చిన్నవి వాళ్ళ జీవితాలు రోజువారు కూలి లెక్క చేసుకొని బతుకుతున్నారో వాళ్ళను క్షమించి అర్థం చేసుకొని వాళ్ళకు శాశ్వత మార్గాల లెక్క ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ జోలికి పోకుండా వాళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వం సాయం చేసి లిఖితపూర్వకంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా వాళ్ళకు మంచి జీవితాన్ని ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను ఈ ప్రభుత్వాన్ని. 10 సంవత్సరాల్లో ఎప్పుడన్నా బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి వాటికి పాల్పడదానా? బీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ రకంగా తావలేదు. ఏ విషయంలో చూసుకున్నా కూడా ఈ హైడ్రా అయితేంది, ఏ విషయం చూడండి మీరు, ప్రభుత్వం ఎలాంటి మన హైదరాబాద్లో మన వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోకి దీనికి సంబంధించిన హైడ్రాకి ఎలాంటి పొంతన లేదంటారు. 100% లేదు. మేనిఫెస్టోలో హైడ్రా గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఉచ్చరించలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క హైడ్రా అనేది హైడ్రామాగా కొనసాగిస్తుంది. ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో ఎలాంటి ఎలక్షన్స్ వచ్చినా కూడా ప్రజలు ఆ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తారు. వాస్తవానికి రాబోయే ఎలక్షన్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపాలిటీ తదితర ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై ఈ యొక్క హైడ్రా విషయంలో కానీ తదితర అన్ని రంగాల్లో కానీ చాలా అస్తవ్యస్తమై ప్రజలు వాళ్ళ జీవన శైలిని కొనసాగిస్తున్నారు. రేపు వచ్చే ఎలక్షన్లో ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పి, గుణపాఠం చెప్పి మళ్ళా బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటట్టుగా కృషి చేస్తారు. ప్రజల మనసుల్లో కేసీఆర్ ఎప్పటికైనా చిరస్మరణీయంగా ఉంటారు. ఇది ప్రభుత్వం గమనించి ఇప్పటికైనా కూడా మాకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, ప్రజలకు మంచి చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పరిపాలించాలని ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను.
ఇంత షార్ట్ టైంలో కాంగ్రెస్ పార్టీ పైన ఇంత వ్యతిరేకత రావడానికి కారణాలు మనం చూస్తా ఉన్నాం. సో మొత్తానికి బై ఎలక్షన్ వచ్చినప్పటికీ ఇప్పుడు మొత్తం జనాలు ఏ విధంగా మొగ్గు చూపబోతా ఉన్నారు? ఖచ్చితంగా బై ఎలక్షన్లు ఏదొచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేదానికి ప్రతి తెలంగాణ పౌరుడు, తల్లి, తండ్రి, అక్క, చెల్ల అందరూ నడుం కట్టుకొని ముందడుకొచ్చి పిడికిలు గిరించి మరి ఆ యొక్క పోలింగ్ స్టేషన్కి పోయి ఓటేసి మరి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా గద్దెనెక్కిస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని.